హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? అయితే చాలా బాగున్నాను. ఇదేంటి ఇలా చూపిస్తుంది అనుకుంటున్నాను, చెత్తగా ఉంది అనుకుంటున్నారా? నేను లైవ్ చేసేలోపు మా బుడ్డగాడు అలా చేశాడనమాట. అదంతా క్లీన్ చేసుకొని నేను తిని వాడికి తినిపించేసిన తర్వాత క్లీన్ చేసేలోపు వాడు పడుకుని పోయాడు. ఫస్ట్ టైం నేను పడుకోబెట్టుకున్నానే వాడు పడుకుని పోయాడు. నెక్స్ట్ వాడితో పాటు నేను కూడా కొంచెంసేపు అలా పడుకుని పోయాను. లేచి చూసేసరికి కొంచెం ఎక్కువ టైం అయ్యింది. అంటే బాగా కొంచెం అలసిపోయి ఉన్నాను కదా, బాగా నేను టైర్డ్ అయిపోతే బాగా నిద్ర వచ్చేస్తుంది నాకు. బాగా ఏడ్చి అలసిపోయాను కదా, అందుకే తర్వాత నాకు బాగా నిద్ర వచ్చేసింది. ఇంకా నేను పడుకుని పోయాను. తిన్నాక బాగా స్టమక్ పెయిన్ వచ్చింది. ఎప్పుడు నేను అంత టైం వరకు తినకుండా ఉన్నాను, 3:30 ఆడ వరకు. కానీ అట్లా మనసులో పెట్టేసుకొని తినకుండా ఉండేసరికి బాగా స్టమక్ పెయిన్ వచ్చింది. లైవ్ తర్వాత ఇంకా అసలు ఉండలేకపోయాను తినకుండా. కానీ నాకు ఇల్లు అట్లా పెట్టుకొని ఇంకా ప్రశాంతంగా తినబుద్ది కాదు. అందుకే ముందు అంతా క్లీన్ చేసుకొని తర్వాత నేను కూర్చొని తిన్నాను. మీ అందరి సపోర్ట్ చాలా చాలా హ్యాపీ అనిపించింది. లైవ్ అయిపోయిన తర్వాత కూడా చాలామంది కమెంట్ చేశారు, ఇట్లా డోంట్ వరీ, ఇట్లా చాలా థ్యాంక్ యూ అండి. నా బ్యాక్ బోన్గా, నా సపోర్ట్గా ఉంటున్నందుకు, నా స్ట్రెంగ్త్ అయిపోతున్నారు మీరు నిజంగా. చాలా హ్యాపీ అనిపిస్తుంది. అఫ్కోర్స్ మీ అందరితో మాట్లాడదామని వచ్చాను. మీ అందరితో మాట్లాడితే కొంచెమైనా బరువు అనేది తగ్గుతుంది, ఆ బాధ అనేది తగ్గుతుందని వచ్చాను. చాలా హ్యాపీ అనిపించింది. నన్ను చాలా హ్యాపీ చేశారు మీ వెనక నేను ఉన్నాను అని చెప్పి. నేను తర్వాత నా మొహం నాకే చూసుకోవడానికి చాలా భయం వేసింది. మిర్రర్ దగ్గరికి వెళ్ళి ఏంటి ఇట్లాగే ఉన్నాను, ఇట్లానే వెళ్ళిపోయిన లైవ్కి అని చెప్పి చాలా భయించాను. నాకు భయం వేసింది, మీరు ఎలా చూసారో ఏంటో అని చెప్పి. తర్వాత నేను నా స్కిన్ కేర్ రొటీన్ చేసుకుంటున్నాను. మార్నింగ్ నేను ఫేస్ వాష్ కూడా చేసుకోకుండా వచ్చేసాను. ఫేస్ వాష్ చేసుకోలేదు, స్కిన్ కేర్ రొటీన్ చేయలేదు, ఏమి చేయలేదు. ఇప్పుడంతా చేస్తున్నాను, మాయిశ్చరైజింగ్, క్లెన్జింగ్ అంతా చేసుకుంటున్నాను. మా బుడ్డిగాడు ఆడుతున్నాడు, వాడికి కూడా కొంచెం ఫేస్ అంతా క్లీన్ చేశాను. వాడికి కూడా ఏం ఫ్రెష్ అప్ చేయలేదు. చలి ఎక్కువైపోయింది, చలి స్టార్ట్ అయిపోయింది. ఇంకా స్వెటర్స్ అవి వేసేసుకొని ఇంకా రెడీ అవుతున్నాం అనమాట. ఇంకా ఇప్పటికీ అది నాకు అర్థం కాలేదు. అతను నేను ఏం చేశాను, అంత నాకు కక్ష కట్టేసినట్టు ఏదో పగ పెట్టేసుకున్నట్టు నన్ను బెదిరిస్తున్నాడు. ఇంకా మనం ఎందుకు ఇదంతా ఆగాలంటే మనం శాంతిగా మాట్లాడాలని చెప్పి శాంతిగా మాట్లాడుతుంటే అది అలుసుగా చేసుకొని ఇంకా రెచ్చిపోయి మాట్లాడుతున్నాడు అతను. అంత ఘోరమైన ఘోరాలు ఏం చేశానో, నా వల్ల ఏమవుతుందో అర్థం కావట్లేదు. నా వల్ల ఏదో యుద్ధాలు జరిగిపోతున్నట్టు, మనుషులు చనిపోతున్నట్టు మాట్లాడాడు. అసలు నన్ను జైలుకి పంపించేస్తానంత నేను క్రూరమైన పనులు ఏం చేశానో మాత్రం నాకు అర్థం కాలేదు. అతను దానికి సమాధానం చెప్తాడనే నేను లైవ్కి వచ్చాను, వస్తాడని. కానీ రాలేదు, మనందరినీ ఫేస్ చేసేంత ధైర్యం చేయలేదు అతను ఎవరో కానీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలని నాకు అర్థం కావట్లేదు. చాలా సపోర్ట్ చేశారు మీరు అందరూ. అసలు మైండ్లోంచి తీసేయలేకపోతున్నాను. దగ్గర 2 days అయితే అంటే పట్టేస్తుంది నాకైతే. ఏదైనా బాగా ఎక్కువ హార్ట్ తీసేసుకుంటాను, హ్యాపీ అయినా సాడ్ అయినా బాగా హార్ట్కి తీసేసుకుంటాను. పెద్ద కొంచెం ఫ్రెష్ అయ్యాను అనమాట. బయటకు వెళ్దాం అనేసరికి కొంచెం చీకటి పడిపోయింది. అట్లా బద్ధకం చేస్తాను, అట్లా ఉండిపోయాను అనమాట. కళ్ళు కొంచెం వాచినట్టు అనిపిస్తున్నాయి కదా. ఇట్స్ ఓకే. అండ్ ఇప్పుడైతే చాలా హ్యాపీ ఉన్నాను. కొంచెం తగ్గింది ఆ ఫీలింగ్ అనేది, కొంచెం తగ్గింది మీతో మాట్లాడడం వల్ల. యాక్చువల్లీ వాడు అతను లైవ్కి వస్తారనుకున్నాను. లైవ్కి వస్తే నేను ఏం తప్పు చేశానో అడుగుదాం అనుకున్నాను అతన్ని. బట్ అతను రాలేదు. మనల్ని అందరినీ ఫేస్ చేసేంత ధైర్యం అతను చేయలేదు. ఇట్స్ ఓకే. అండ్ అంతే అన్నమాట. ఇప్పుడైతే నేను చాలాసేపు పడుకుని పోయాము. లేచాము, వాడు నేను ఇద్దరం పడుకుని పోయాము. లేచి ఇప్పుడే కొంచెం ఫ్రెష్ అయ్యాను. వాడికి కూడా స్వెటర్స్ అవన్నీ వేస్తాను అనమాట. అండ్ చూసారా, నా నెయిల్ ఆర్ట్ కొంచెం ట్రై చేశాను. ఇది కొంచెం పోయింది అప్పుడే. 3 నచ్చాయా మీకు? ఇప్పుడు ఎలా పెట్టుకోవాలో కూడా చూపిస్తాను. ఇది ఆల్రెడీ వీడియో తీసాను నేను. నిన్నటి వీడియోలో పెడదామంటే డ్యూరేషన్ ఎక్కువైపోయింది. మీరు చూసారు కదా, నిన్నటి 21-20 ఎంతో వచ్చింది టైము. అందుకని కట్ చేస్తాను అనమాట. ఆ క్లిప్పింగ్ ఇక్కడ పెడతాను, చూడండి. మీకు నచ్చితే చూడండి. మీరు కూడా నాలాగా నెయిల్ ఆర్ట్ సిస్టమ్ అయితే చూడండి. అంటే దీనికి నేను ఏ టూల్స్ యూజ్ చేయలేదు, ఓన్లీ ఇంట్లో ఉన్న వాటితోనే యూజ్ చేశాను చిన్నగా. ఇవి 3 ఇట్లా వేరే పెట్టుకున్నాం, కానీ అన్నీ ఒకేలా పెట్టుకుంటే మంచి అందం వస్తుంది, చాలా బాగుంటుంది. నా కాలేజ్ టైంలో ఇలానే చేసేదాన్ని అనమాట. అందుకే ఐ హోప్ మీ అందరికీ యూజ్ అయితే చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు అందరూ Q&A వీడియోలో క్వశ్చన్స్ అడిగారు కొంతమంది. వాటికి కూడా నేను ఆన్సర్ చేస్తాను. ముందైతే ఆ క్లిప్పింగ్ చూసి వచ్చేసేయండి, ఈ నెయిల్ ఆర్ట్ వీడియోది.
అండ్ నెక్స్ట్ నేను వచ్చేసి చిన్న నెయిల్ ఆర్ట్ వేసుకున్నాను. ఫస్ట్ హ్యాండ్ అంతా క్లీన్ చేసుకున్నాను, చిన్న బ్రష్తో మొత్తం క్లీన్ చేసుకొని కొంచెం థిక్గా మాయిశ్చరైజ్ చేసుకొని తీసుకొచ్చాను అనమాట. నెయిల్స్ ప్రిపేర్ చేసుకున్నాను. ముందు మాయిశ్చరైజ్ చేసుకోండి. ఎప్పుడైనా నెయిల్ పెయిన్స్ వేసుకునేటప్పుడు కానీ కొంచెం వాటికి హెల్దీగా ఉండాలంటే మాయిశ్చరైజ్ చేసుకోండి. మరి డీప్గా కెమికల్స్ అనేవి నెయిల్లోకి వెళ్ళిపోకుండా కొంచెం మాయిశ్చరైజ్ చేసుకుంటే చాలా మంచిది నెయిల్స్కి ఎప్పుడైనా. నెక్స్ట్ వచ్చేసి నేను మామూలుగా బేస్ పెయింట్ మామూలుగా వేసుకోండి. మీ బేస్ ఉంటే మీ దగ్గర బేస్ వేసుకోండి, నా దగ్గర అవేం లేదు. నేను మామూలుగా డైరెక్ట్గా పెట్టేస్తున్నాను, నెయిల్ పెయింట్ వేసేసుకున్నాను. పింక్ కలర్ తీసుకున్నాను. ఇది వచ్చేసి ఎబోనీ లండన్ వాళ్ళది అనమాట ఇది. అండ్ ఇంకొకటి కూడా ఉండాలి వైట్ కలర్. మా బుడ్డిగాడు ఎక్కడ పాడేసాడో తెలియదు, ఎప్పుడైనా నెయిల్ పాలిష్తో ఆడుతూ ఉంటాడు, ఓపెన్ చేయడు కానీ ఆడుతూ ఉంటాడు. నెక్స్ట్ పింక్ కలర్ని ఇక్కడ వేసేసుకుంటున్నాను. మొత్తం అంతా ముందు ఫస్ట్ బేస్గా ముందు నేను పింక్ కలర్ తీసుకున్నాను. ఎప్పుడైనా మీరు నెయిల్ పాలిష్ పెట్టాలంటే ముందు మధ్యలో నుంచి స్ట్రోక్ తీసి తర్వాత సైడ్స్ నుంచి లాగాలన్నమాట, సైడ్ నుంచి తీయాలి. అప్పుడే మీకు నెయిల్ పాలిష్ అనేది పక్కన రాకుండా నీట్గా వస్తుంది. ఒకవేళ పక్కన వచ్చినా సరే కాటన్ బడ్తో క్లీన్ చేసేసుకోండి. కాటన్ బడ్ నెయిల్ పాలిష్ రిమూవర్లో డిప్ చేసి పక్కనంతా క్లీన్ చేసుకుని సరిపోతుంది. మరి మెస్సీ అవ్వకుండా మళ్ళీ ఇంకొక వేలుతో ఇంకొక గోరుతో తీసేయకుండా నెయిల్తో తీసేయకుండా మొత్తం డర్టీ అయిపోకుండా కాటన్ బడ్లో నెయిల్ రిమూవర్ డిప్ చేసి తీస్తే ఈజీగా క్లీన్గా వస్తుంది అనమాట. నేను నెక్స్ట్ మళ్ళీ ఇంకొక కోట్ కూడా వేసుకున్నాను నీట్గా బ్రైట్గా కనిపించడం కోసం. అండ్ పింక్తో మన పని అయిపోయింది. అండ్ నెక్స్ట్ నేను తీసుకున్నాను బ్లాక్ కలర్తోనే డాట్స్ పెట్టుకుంటాను. ఇప్పుడు నేను డాట్స్ కోసం నాకు చిన్న నీడిల్ ఒకటి దొరికింది అనమాట, దాంతో పెట్టుకుంటున్నాను. లేదంటే మీరు ఒక చిన్న స్లైడ్తో చేయొచ్చు, లేదంటే మ్యాచ్ స్టిక్తో చేయొచ్చు. మ్యాచ్ స్టిక్స్ ఉంటాయి కదా అగ్గిపుల్లలు, వాటితో కూడా చేయొచ్చు. ఇట్లా మ్యాచ్ స్టిక్స్ అయితే డాట్స్ అనేవి క్లియర్గా వస్తాయి, బాగుంటాయి అనమాట. పెద్ద డాట్స్ పెట్టచ్చు, పెద్ద డాట్స్, చిన్న డాట్, ర్యాండమ్గా డాట్స్ పెట్టుకుంటూ వెళ్తే చూడడానికి చాలా బాగుంటుంది. అన్ని ఫింగర్స్కి ఒకేలా పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇక్కడ మీకు చూపించడం కోసం ఒకటి వేరేలా పెట్టాను. ఐ హోప్ మీ అందరికి నచ్చుతుంది అనుకుంటున్నాను. చూసారా, ఇట్లాగా ర్యాండమ్గా డాట్స్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇట్లా నేను కొన్ని ఫింగర్స్కి ఒక 2-3 ఫింగర్స్కి ఇదే పెడుతున్నాను, తర్వాత ఇంకొకటి కూడా పెడతాను. నెక్స్ట్ ఇంకొకటి నెయిల్ ఆర్ట్ వేయడం కోసం ఇక్కడ గ్రీన్ కలర్ తీసుకున్నాను. ఎందుకంటే చిన్న ఒక స్ట్రాబెర్రీలా వేద్దామని ఐడియా వచ్చింది. అందుకే స్ట్రాబెర్రీ కొంచెం లీఫ్ పింక్ కింద గ్రీన్ వస్తే లీఫ్లా ఉంటుంది అనమాట. అందుకే పైన లీఫ్లా ఉంటుంది కదా స్ట్రాబెర్రీకి పైన టిప్ లాగా, దానికోసం ఇక్కడ గ్రీన్ వేసుకున్నాను. ఒక చిన్న లైన్లా వేసాను అంతే, కొంచెం డార్క్గా వేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి డాట్స్ ఉంటాయి కదా స్ట్రాబెర్రీ పైన, దానికోసం మళ్ళీ బ్లాక్ కలర్తోనే చిన్న డాట్స్ పెడుతున్నాను. సో దట్ చిన్న స్ట్రాబెర్రీ లుక్లా వస్తుంది, బాగుంటుంది. మొత్తం అన్ని అదే ఒకే డిజైన్ అనేది నెయిల్స్ అన్నిటికీ వేస్తే చాలా బాగుంటుంది. అండ్ లాస్ట్లో మీకు క్లియర్గా చూపిస్తాను. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి కొంచెం ఒక చిన్న స్వర్ల్ లాగా వేస్తున్నాను అనమాట. చూస్తున్నారు కదా, నేను కెమెరాలో చూసి వేస్తున్నాను కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఉండింది, కరెక్ట్గా స్వర్ల్ వచ్చినట్టు నాకు అనిపించలేదు. చూసారు, ఈ విధంగా ఎస్ విధంగా వచ్చినట్టు అనమాట. అలా ఒక చిన్న స్ట్రోక్ ఇస్తే చక్కగా వస్తుంది. కెమెరాలు చూసి వేయడం వల్ల ఒకటే కనిపిస్తుంది అనమాట. మరి బాగానే వచ్చింది. ఇట్లా ఇచ్చిన తర్వాత డాట్స్ పెట్టుకుంటాను నేను. అండ్ బ్లాక్ దగ్గర పక్కన సైడ్స్ వచ్చేసి క్లీన్ చేసుకుంటున్నాను. చిన్న పక్కన అంటించిన తర్వాత క్లీన్ చేసుకున్న తర్వాత అండ్ నెక్స్ట్ పింక్ దగ్గర బ్లాక్ దగ్గర పింక్ డాట్ పెట్టుకుంటాను. సో అది చూడడానికి చాలా బాగుంటుంది. నేను దీంతో కాటన్ బడ్ హెల్ప్తో పెట్టుకున్నాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా నెక్స్ట్ పింక్ దాంతో కూడా పెట్టుకుంటాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా పెట్టాను. బ్లాక్ పైన పింక్ పైన బ్లాక్. కొంచెం దగ్గర నుంచి చూపిస్తాను. చూస్తున్నారు కదా, ఇలా పెట్టాను నేను. చూసారా, ఈ 3 డిజైన్స్ అనమాట. ఐ హోప్ నాకంతా నేను అంత ఎక్స్పెక్టింగ్ కాదు, ఏదో చిన్నగా ట్రై చేశాను. మీకు నచ్చింది. ఇది వచ్చేసి స్ట్రాబెర్రీ లుక్ అని చెప్పాను కదా, ఇది చిన్న వైట్ కలర్ నెయిల్ పాలిష్ ఉంటే కింద చిన్న పెడితే ఇంకా బాగుంటుంది. ఇది వచ్చి స్వర్ల్ది. అండ్ ఇది వచ్చేసి క్యాజువల్ డాట్స్ అనమాట. డాట్స్ ర్యాండమ్గా పెట్టాను, అదేదో ఫ్లవర్లా కనిపిస్తుంది కానీ ర్యాండమ్గా పెట్టేశాను. పెద్దది చిన్నది అట్లా అలా అయింది. నీట్గా పెడితే ఇంకా బాగా వస్తాయి. ఏం చేసావు నువ్వు ఇవన్నీ? ఇందులో వెయ్యి, ఇందులో ఆ డబ్బా మాత్రం వదలవు, ఏంటో తెలియదు, నాకు అర్థం కాదు. అందులో మళ్ళీ తీస్తావు. అయ్యి మళ్ళీ తీసాడు. ఎస్, మీరు అందరూ క్యూఎన్ఏలో క్వశ్చన్స్ అడిగారు కదా, ఆ క్వశ్చన్స్ అన్ని మీరు క్లిప్పింగ్ చూసేటప్పుడు నేను డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చేసాను. సారీ, స్వెటర్ వేసుకోకపోతే ఉండలేకపోతున్నాం, అందుకే వేసుకొని వచ్చాను. ఇట్లలోపు మనం క్యూఎన్ఏలో క్వశ్చన్స్ మీరు అడిగారు కదా, కొంచెంమంది చాలామంది క్వశ్చన్స్ అడిగారు. క్వశ్చన్స్ అన్ని ఆన్సర్ చేద్దాం అనుకుంటున్నాను. అన్నీ చేస్తాను. క్యూఎన్ఏ అంటే నాకు నచ్చినవి ఎంచుకొని చేయడం నాకు ఇష్టం లేదు. ఇంకా చాలా చేసేదాన్ని. దగ్గర 15 క్వశ్చన్స్ వరకు వేశారు.
అవన్నీ కూడా టక్ టక్ చెప్పేసుకున్నాను. తర్వాత డ్యూరేషన్ ఎక్కువైపోతుంది, మీకు కూడా చూడడానికి బోర్ కూడా వస్తుంది కదా. ఎప్పుడు నా పేరు ఏం చూస్తారు. ఫస్ట్ వచ్చేసి సృజన గారు అడిగారు. సృజన గారు మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ అని అడిగారు. మా నేటివ్ ప్లేస్ వచ్చేసి వైజాగ్ అండి. నెక్స్ట్ వచ్చేసి మా యువర్ ఫేవరెట్ కలర్ విష్ణేశ్వర్ గారు అడిగారు. నా ఫేవరెట్ కలర్ అని ఏం లేదండి, అన్నీ ఇష్టమే. కాకపోతే అన్ని కలర్స్ ఒక దగ్గర ఉన్నప్పుడు నాకు ఎక్కువ పింక్ వైపు వెళ్తుంది. పింక్, రెడ్, బ్లాక్ వెళ్తుంది అనమాట. ఆ టైంలో అది ఏ నచ్చితే అది అనమాట. మన ఫేవరెట్ కలర్ ఏమంతగా పర్ఫెక్ట్గా అనుకోలేదు. వాట్ ఈజ్ లవ్ ఇన్ 2 words శివజ్యోతి అడిగింది. వాట్ ఈజ్ లవ్ ఇన్ 2 words? లవ్ అండ్ 2 సెంటెన్స్ అంటే ఒకటి ట్రస్ట్ ఉండాలి, నమ్మకం ఉండాలి. ఒకటైతే నమ్మకం అయితే ఖచ్చితంగా ఉండాలి. అది ఎలాంటి సిచ్యువేషన్స్లో అయినా నమ్మకం అనేది ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కాంప్రమైజ్ అవ్వాలి, అడ్జస్ట్ అవ్వాలి. చాలా ఉంటాయి. ఒక ఇద్దరు మనస్తత్వాలు కలవనప్పుడు అడ్జస్ట్ అవ్వడం, కాంప్రమైజ్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. లైఫ్లో కానీ లవ్లో కానీ చాలా ఇంపార్టెంట్. అలా అయితేనే మనం ముందుకు వెళ్ళగలుగుతాము. కొన్ని సిచ్యువేషన్స్లో కష్టమే, బట్ వీ హ్యావ్ టు కదా. నా విషయంలో లవ్ అంటే విజయ్, దివ్య 2 words అన్నావు కదా, అందుకే దివ్య, విజయ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు యూట్యూబ్ని ఎందుకు చూస్ చేసుకున్నారు మళ్ళీ శివజ్యోతి అడిగింది. యూట్యూబ్ అనేది నేను చూస్ చేసుకుంటే కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. ఆప్షన్స్లో చూస్ చేసుకోవడం, నాకు ఆప్షన్స్ లేవు, చూస్ చేసుకోవడానికి లేదు. సడన్గా ఇట్లా స్టార్ట్ చేయాలనిపించింది. విజయ్ని అడిగాను. విజయ్ ఒప్పుకోవడంతోనే స్టార్ట్ అయ్యింది నా జర్నీ అనేది ఇక్కడ యూట్యూబ్లో. విజయ్ ఒప్పుకోపోయి ఉంటే ఎప్పుడో నేను కూడా మీలాగే కూర్చొని వీడియోస్ చూస్తూ ఉండేదాన్ని. స్టార్ట్ అయిన తర్వాతనే నాలో నేను కొత్త దివ్యని చూసుకున్నాను. చాలా బాగుంది. నేను ఏం చూస్ చేసుకోలేదు, ఆటోమేటిక్గా అనిపించింది, చేసేసాను అనమాట. ఎప్పుడైనా లైఫ్ ఇప్పుడు ప్లాన్డ్గా పెట్టుకొని ఇట్లా రాసుకొని ప్లాన్డ్గా ఉండను అనమాట. నాకు ఈ ప్రెజెంట్ ఇప్పుడు ఎలా చేయాలనిపిస్తే అలా చేసేస్తాను, ఎలా నచ్చితే అలా ఉంటాను, అంతే తప్ప ప్లాన్ ఏం చేసుకోను. ప్లాన్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. అది తప్పు, ఇలా ఉండడం కరెక్ట్ అని అనట్లేదు, కానీ ప్లాన్డ్గా ఉండడం కూడా కరెక్టే. ముందు చూద్దాం, ఇంకా మెచ్యూర్డ్ అయ్యి ప్లాన్ చేసుకోవాలి చక్కగా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు మీ హస్బెండ్ ఎక్కువ ఇష్టమా లేకపోతే మీకు మీ బాబు ఎక్కువ ఇష్టమా లేకపోతే మీ హస్బెండా? టెల్ మీ 1 answer. మళ్ళీ శివజ్యోతి అడిగింది. ఇద్దరు 2 కళ్ళులాగా అబ్బాయి, ఇద్దరిలో ఒకటే ఆన్సర్ చెప్పాలి అంటే మాత్రం చెప్పడం కొంచెం కష్టమే. పిల్లలంటే పిల్లలది వేరే ప్రేమ, హస్బెండ్ది వేరే ప్రేమ. ఆ ఎఫెక్షన్, లవ్ అనేది. పిల్లల విషయానికి వస్తే పిల్లలంటే వాళ్ళకి ఒక లైఫ్ వైఫ్ వచ్చాక వాళ్ళ దగ్గర వాళ్ళు చూసుకుంటారు. అది ప్రకృతి ధర్మం అంటారు కదా, మనం కూడా అలా రాబట్టే వీళ్ళు తర్వాత అనమాట. కానీ లైఫ్లో ఎప్పటికీ మనతో ఉండేది మన హస్బెండ్ మాత్రమే. మన పిల్లలు ఉండరు, మన కన్న వాళ్ళు ఉండరు, ఎవ్వరు మన తోడబుట్టిన వాళ్ళు ఉండరు, ఎవ్వరు ఉండరు. మనం చచ్చిపోయినా సరే, మనం చచ్చిపోయినా మన పక్కన ఉండేది, మన ఓల్డ్ అయిపోయినా, ముసలైపోయినా, మన దేనికి పనికి రాకపోయినా మన పక్కన ఉండేది మన హస్బెండ్స్ మాత్రమే. పిల్లలు ఉండొచ్చు, కానీ వాళ్ళ లైఫ్ వాళ్ళది కదా. ఒక స్టేజ్ వచ్చేసరికి అట్లా అయిపోతుంది. అఫ్ కోర్స్ ఎవరికైనా, మేము కూడా అలా అనుకునే ఇక్కడ వచ్చి ఉన్నాము. సరే అర్థమై ఉంటుంది. అని మా బుడ్డిగాడు ఏడుస్తున్నాడు, అందుకే తీసుకొచ్చాను వాడిని కూడా మీ ముందుకి. నేను అంతా చెప్పేశాను కదా, ఐ థింక్ నేను ఆన్సర్ అర్థమైంది అనుకుంటున్నాను మీకు. మీ లైఫ్లో మర్చిపోలేని సాడ్ మూమెంట్ శివజ్యోతి అడిగింది. నిన్న జరిగింది, అంటే ఈ వీడియో మీకు రేపు వస్తుంది కాబట్టి నిన్న జరిగింది అనమాట. నా లైఫ్లో ఎప్పుడు ఇట్లా ఊహించుకోలేదు. ఇట్లాంటి ఒక రూడ్ మాటలు ఎవరు అట్లా మాట్లాడుతారు? ఎవరో ఒక మనిషి, తెలియని మనిషి, మొహం కూడా తెలియని మనిషితో అట్లా మాటలు తీసుకోవడం కూడా, ఆ మాటలు నేను రియాక్ట్ అవ్వడం కూడా నాకు ఎంతో ఒక ఏమంటారు, ఇల్యూజినేషన్స్ అంటారు కదా, అట్లా ఉంది నాకైతే. మర్చిపోలేని సాడ్ ఇన్సిడెంట్ లైఫ్లో ఇదే. నా లైఫ్లో సాడ్ ఇన్సిడెంట్సే లేవు. ఇది కూడా 2 రోజులు అయిపోతే మర్చిపోతాను. ఇది కూడా సాడ్ ఇన్సిడెంట్స్ పోతుంది. చెప్పాలంటే సాడ్ ఇన్సిడెంట్స్ వరకు లేవు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ క్రష్ నేమ్ ఎక్సెప్ట్ హస్బెండ్. హస్బెండ్ ఎలా చెప్తావు అబ్బా? అసలు హస్బెండ్ కానే కాదు. ఎవరికి నాకు తెలిసి అంతగా క్రష్ హస్బెండ్ అయ్యి ఉండరు. ఎందుకంటే క్రష్ అనే థింగ్ వేరు, అదన్నీ
పెళ్ళికి ముందు అట్లానే క్రష్ ఉంటుంది అనమాట. నాకు క్రష్ వచ్చేసి మహేష్ బాబు అంటే నాకు చాలా 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 ఇష్టం. నా ఫస్ట్ క్రష్ అన్నీ నా ఫేవరెట్ అన్ని మహేష్ బాబు అంటే నాకు చాలా 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 ఇష్టం అబ్బా. ఇప్పుడు ఈడే నా క్రష్, ఈడే నా గుడ్ మహేష్ బాబు. నా క్వశ్చన్కి ఆన్సర్స్ చేయాలి, లేకపోతే ఊరుకోను, చేస్తానుగా అన్నిటికి. అండ్ నెక్స్ట్ కళ్యాణి గారు అడిగారు. కళ్యాణి గారు అంటే ఓబులేషన్ మీద ఉంటుంది. అక్క మీరు ఎప్పుడు నవ్వుతూనే ఉండండి, మిమ్మల్ని చూస్తే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకో మార్నింగ్ నుంచి ఈ క్వశ్చన్స్ ఏమీ అడగాలనుకోవడం లేదు, ఏం అడగాలో తెలియటం లేదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అబ్బా. అసలు చాలా చూడగానే చాలా ఎమోషన్ ఫీల్ అయ్యాను అనమాట. స్మైల్ చేసి హ్యాపీగా ఉండండి అని మన గురించి ఇంకొకరు కోరుకున్నారు అంటే నాకు మనం ఎంతో లక్ చేసుకున్నట్టు, అంత చాలా హ్యాపీగా ఉన్నాక మీ మెసేజ్ చదవడం చాలా హ్యాపీగా అనిపించింది నాకు చూడగానే. థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణి. నెక్స్ట్ హారిక. అసలు ఈ మెసేజ్ చూడగానే, ఈ కమెంట్ చూడగానే నేను ఎంత నవ్వుకున్నానంటే, ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోయారంటే మాటలు లేదు నాకు. చూడంగానే స్మైల్ వచ్చింది నాకు. మార్నింగ్ లేవగానే ఛానల్లో 1 lakh సబ్స్క్రైబర్స్ ఉంటే మీ రియాక్షన్ ఏంటి? వావ్. బట్ అవన్నీ కళలే, కళ్ళలో నిజంగా కూడా అట్లా జరిగే అవకాశం లేదు. నిజంలో కానీ కళ్ళలో కానీ కూడా లాగదు. మెగాస్టార్ చిరంజీవి గారు అయితే ఛానల్ ఓపెన్ చేసినా సరే మార్నింగ్ లేవగానే 1 lakh సబ్స్క్రైబర్స్ నాకు తెలిసి ఖచ్చితంగా ఉండరు, అవ్వరు నాకు తెలిసి. బట్ వినడానికి నాకు ఫన్నీగా అడిగామని నాకు అర్థమైంది. చాలా హ్యాపీగా ఉంటుంది. అసలు 1 lakh సబ్స్క్రైబర్స్ మనం డిజర్వ్ చేస్తామా అని చెప్పి నిజంగా చాలా హ్యాపీగా ఉంది. హ్యాపీగా ఉంటుంది 1 lakh సబ్స్క్రైబర్స్. చాలా బాగుంది మెసేజ్, నిజమైతే బాగున్నాను. నెక్స్ట్ మళ్ళీ కళ్యాణి. థ్యాంక్ యూ అక్క, మాటల్లో చెప్పలేను, మీరు నవ్వుతుంటే నాకు స్మైల్ వస్తుంది. వీరు నా సిస్టర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్. అసలు ఎట్లా థ్యాంక్స్ చెప్పుకో నాకైతే అర్థం కావట్లేదు. అసలు ఒక్కొక్కరికి మీ అందరికీ థ్యాంక్స్ చెప్పుకోవడం కోసం మాటలు ఎత్తుకోవాల్సి వస్తుంది. ఎలా థ్యాంక్స్ చెప్పాలి, వీళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి, ఇంకా మాటలు ఎత్తుకోవాల్సి వస్తుందంటే మీరు అర్థం చేసుకోవచ్చు నేను ఎంత హ్యాపీ ఫీల్ అవుతున్నానో. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు గారు చింపేశాడు. లక్కీ అడిగింది, విజయ్ గారు నువ్వు ఇంత హ్యాపీగా ఎలా ఉంటారు, మీ ఇద్దరు అండర్స్టాండింగ్స్ ఎలా ఉంటాయి, టెల్ మీ, నువ్వు చెప్పింది మాకు కూడా హెల్ప్ అవుతుంది. అండర్స్టాండింగ్స్ అనేది ఏం లేదు, అట్లా సింక్ అయిపోయింది అంతే. మనిషి బట్టి ఉంటుంది అనమాట. అవతల ఉండే మనిషి ఎలా ఉన్నారంటే వాళ్ళు కొంచెం కోపం ఎక్కువ అలాంటి వాళ్ళు అనుకోండి, మన థింగ్స్ మనలోనే మార్చుకోవాల్సి వస్తుంది. అంటే అడ్జస్ట్ అవ్వడం, కాంప్రమైజ్ అవ్వడం నేర్చుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఎవరో ఒకరు తగ్గాల్సి ఉంటుంది. అట్లానే ఉంటుందని మాకు కూడా. కోపం వస్తే తనగా నేను కానీ ఎవరో ఒకరు తగ్గిపోతాం. కోపం వస్తే అండర్స్టాండింగ్స్ ఏమి ఉండవు మాకు అంతగా. ఎవరు కోపం వచ్చినా సరే అసలు తనం ఒక పూట కూడా ఉండవు, వెంటనే సారీ చెప్పేసుకుంటాము. అట్లా అండర్స్టాండింగ్స్ అంటే ప్రతిదీ షేర్ చేసుకుంటాం, ఏది దాచుకోనమాట. ఒకవేళ నేను విజయ్కి చెప్పకూడదు ఈ విషయం అనుకున్నా సరే నా నోరు ఉండబట్టదు, నా మనసు ఉండబట్టదు. ఫోన్ చేస్తే అసలు చెప్పేసి ఫోన్ చేసిన మాట్లాడిన మనిషి ఎదురుగా ఉన్నా అసలు ఉండలేను, షేర్ చేసేసుకుంటాం అనమాట. అట్లా అయిపోయింది ఇద్దరం షేర్ చేసేసుకుంటాం. అట్లానే ఏది మనసులో ఉంచుకోము. ఇంకా అంతే, ప్రతిదీ షేర్ చేసుకోవడం వల్ల కూడా మంచి మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనేది చాలా బాగుంటుంది. కాంప్రమైజ్ అవ్వడం, అడ్జస్ట్ అవ్వడం అయితే ఇంకా అంతేం లేదు. అంతే, రిలేషన్షిప్ అనేది అట్లనే కాంప్రమైజ్ అవ్వడం, అడ్జస్ట్ అవ్వడంలోనే మంచిగా బాండింగ్ అనేది మంచిగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వెన్నెల గారు అడిగారు, నువ్వు చిన్న ఏజ్లో బాబుతో వ్లాగ్స్ చేయడం, కుకింగ్స్ చేయడం చాలా ఇష్టం లెస్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ వెన్నెల గారు. ఇంకా నువ్వు అంటున్నావు అన్నారు, పర్వాలేదు, నేను చిన్నదాన్ని, మీ అందరికన్నా చాలా చిన్నదాన్ని, దివ్య అని అనండి, నువ్వు అన్నది పర్వాలేదు, అందులో ఫీల్ అవ్వడానికి ఏముంది నువ్వు అనడంలో కదా. అండ్ నెక్స్ట్ హారిక అడిగారు, వాట్ ఈజ్ యువర్ డ్రీమ్ ప్లేస్ టు విజిట్? డ్రీమ్ ప్లేస్ అంటే నాకు గోవా, కన్యాకుమారి, ఇంకా షిరిడి, కాశీ ఉన్నాయి. కాశీ వెళ్ళాను, కన్యాకుమారి వెళ్ళాను. కన్యాకుమారి వచ్చేసి చిన్నప్పుడు వెళ్ళాను, ఇంకా ఏం గుర్తుకు లేదు.
గోవా వెళ్ళాలని ఉంది. గోవా ఎప్పుడు వెళ్తామో ఇంకా ప్లాన్ చేసాం, కానీ అప్పుడే ప్రెగ్నెన్సీ వచ్చి ఫ్లాప్ అయిపోయింది. వెళ్ళాలి. షిరిడి కూడా మొక్కుకున్నాను, ఎప్పుడు కుదురుతుందో తెలియదు కానీ షిరిడిలో మొక్కుకున్నాను. ఇంకా చాలా మొక్కులు ఉన్నాయి. షిరిడి వెళ్తే అక్కడ నేను చేయాల్సినవి చాలా ఉన్నాయి. ఎప్పుడు కుదురుతుందో తెలియదు కానీ షిరిడి మాత్రం ఖచ్చితంగా వెళ్తాను. ఖచ్చితంగా వెళ్ళాలని చాలా ఉంది. బాబా దగ్గరికి వెళ్ళాలని చాలా చాలా ఉంది. ఇప్పుడు బయలుదేరి వెళ్దామన్నా సరే రెడీ అయిపోతాను. అంత ఇష్టం నాకు బాబా అంటే. బాబా దగ్గరికి వెళ్ళడం అంటే నాకు చాలా ఇష్టం. ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్నాను. బాబా ఎప్పుడు నాకు ఇన్విటేషన్ పంపిస్తారా అని వెయిట్ చేస్తున్నాను నేను. చూద్దాం. అదనమాట గోవా, కన్యాకుమారి, కాశీ అండ్ షిరిడి. అండ్ సునీత వెంకట్ గారు అడిగారు, డూ యూ వాచ్ ఫిలిమ్స్? బాగా చూస్తాను, నాకు చాలా ఇష్టం ఫిలిమ్స్. ఇక్కడికి వచ్చాక నాకు ఫిలిమ్స్ చూడడమే అవ్వట్లేదు. నాకు తెలుగు సినిమాలు అంటే ఎంత ఇష్టమో అసలు. విజయ్ నేను చాలా సినిమా లవర్స్ అని చెప్పచ్చు. వచ్చినా సరే వెంటనే వెళ్ళిపోతాం టికెట్స్ తెప్పించుకొని. అట్లాంటిది ఇక్కడ ఇలా ఉంటున్నాను. నన్ను ఎక్కిరిస్తున్నాడు. నాకు చాలా ఇష్టం నాకు మూవీస్ చూడడం అంటే. హూ ఈజ్ యువర్ ఫేవరెట్ యాక్టర్ అండ్ వై అన్నారు. నేను ఆల్రెడీ చెప్పాను, నాకు క్రష్ ఫేవరెట్ అంతా మహేష్ బాబే. మహేష్ బాబు అండ్ పవన్ కళ్యాణ్, కానీ పవన్ కళ్యాణ్ కన్నా ఎక్కువ మహేష్ బాబే ఇష్టం. ఎందుకనేది చెప్పలేమబ్బా, ఫస్ట్ చూడగానే అట్రాక్షన్ అనేది నాకు మహేష్ బాబు మీద వచ్చింది. నాకు చాలా ఇష్టం తనంటే. డూ యూ వాచ్ డైలీ సీరియల్స్? విచ్ వన్ ఈజ్ యువర్ ఫేవరెట్ ప్రెజెంట్లీ? నేను సీరియల్స్ చూస్తాను అని చెప్పను, చూడను అని చెప్పను. ఎందుకంటే డైలీ సీరియల్స్ అంటే డైలీ చూడాలి. నేను డైలీ చూడను. ఎప్పుడైనా బోర్ కట్టినప్పుడు టీవీ ఆన్ చేసేటప్పుడు సీరియల్స్ వస్తే చూస్తాను, ఖచ్చితంగా చూస్తాను. ఎందుకంటే మాకు వచ్చే జీ తెలుగునే. అండ్ ఈవినింగ్ టైంలో ఈ టైంలోనే నేను టీవీ ఆన్ చేస్తాను. ఈ టైంలోనే సీరియల్స్ వస్తాయి. సీరియల్స్ అనేవి చూస్తాను. కానీ ఏ సీరియల్ ఏం జరుగుతుంది ఏంటి ఏమంటారు దాని అన్ని కాన్సెప్ట్ అనేది తెలుసు. బట్ డైలీ చూడను. ఏదో ఆన్ చేసి చూడాలి ఈ టైంకి వస్తుంది అని అయితే నేను చూడను. ఎప్పుడైనా బోర్ కొట్టినప్పుడు టీవీ ఆన్ చేసినప్పుడు ఖచ్చితంగా అది వస్తుంది అంటే మాత్రం చూస్తాను. ఫేవరెట్ అంటే ఏం లేవండి. డైలీ సీరియల్స్ ఫేవరెట్ ఏముంటాయి, అలా సాగదీస్తారు. యువర్ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్? నా ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి అంతేం లేదు. డిగ్రీ సెకండ్ ఇయర్ మధ్యలో ఆపేశాను. అండ్ మ్యారేజ్ తర్వాత ప్రెగ్నెన్సీ డెలివరీ అన్న దానివల్ల ఆపేశాను. నెక్స్ట్ నేను కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. నాకు డిగ్రీ సర్టిఫికేట్ కావాలి, అందుకోసం కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. మేబీ ఇయర్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. చూద్దాం అక్కడికి వెళ్ళాక నా మైండ్ సెట్ అనేది ఎలా ఉంటుందో దాన్ని బట్టి. అండ్ నెక్స్ట్ లాస్ట్ హైమా గారు చాలా క్వశ్చన్స్ ఇస్తారు ఒకేసారి. ఆ క్వశ్చన్స్ అన్నిటికీ చెప్తున్నాను. ఫస్ట్, నీ ముద్దు పేరు ఏంటి? అన్నయ్య ముద్దుగా నేను ఏమని పిలుస్తారు? నా ముద్దు పేరు వచ్చేసి మమ్మీ వాళ్ళు పెట్టిన స్టార్ట్ నుంచి నాకు ఏం పెట్టలేదు, దివ్య అనే పిలిచేవారు వాళ్ళు కూడా. మా అమ్మ ఎప్పుడైనా ప్రేమ బాగా ఎక్కువైపోతే రాజు అని పిలిచేది. అండ్ విజయ్ వచ్చేసి ఫస్ట్ నుంచి మేము కలిసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకటే బుజ్జి అని పిలుస్తాడు. బుజ్జి అని పిలుస్తారు. దివ్య కన్నా బుజ్జి అని ఎక్కువ పిలుచుంటాడు నాకు తెలిసి ఇప్పటి వరకు. ఎక్కువగా బుజ్జి అనే పదమే ఎక్కువ పిలుస్తారు తను. నేను తనకి ముద్దు పేర్లు ఏం పెట్టలేదు. నాకు నచ్చిన పేరు పెట్టుకుని పిలిచేసుకుంటాను. తను మాత్రం ఎప్పుడు బుజ్జి అని అంటారు ఎక్కువ. నీకు నెక్స్ట్ టైం మళ్ళీ అబ్బాయి కావాలా లేదా అమ్మాయి కావాలా? నాకైతే అమ్మాయి కావాలబ్బా. నాకు అమ్మాయి చాలా ఇష్టం. పాప చాలా ఇష్టం. ఫస్ట్ ఒక బాబు అయిపోయాడు కదా, మళ్ళీ బాబు ఎందుకు, మళ్ళీ పాప కావాలి. బాగా రెడీ చేయొచ్చు, బాగుంటుంది కదా అమ్మాయి ఉంటే. బాగుంటుంది. అమ్మాయి కావాలి. బుడ్డిని ఫ్యూచర్లో ఎలా తయారు చేద్దాం అనుకుంటున్నావు అంటే జాబ్ అలానా? జాబ్ అని కూడా పెట్టారు బ్రాకెట్లో. బుడిని వాడి ఇష్టం అంతా. నేను ఇంకా వాడి గురించి అంతగా ఏం ఆలోచించేయలేదు. ఇంత ఉన్నాడు కదా వాడి గురించి ఏం ఆలోచిస్తా అని చెప్పి ఇంకా ఆలోచించాను. బట్ మంచి వాల్యూస్ చెప్పాలి, మంచిగా ఉండాలి, ఎక్కడ ఎలా సిచ్యువేషన్ ఎలా ఉండాలి అనేది నేర్పించాలనుకుంటున్నాను. అది వాడి బట్టి ఉంటుంది, వాడి బ్రెయిన్ మెచ్యూరిటీ బట్టి ఉంటుంది. మనం నేర్పించాలి, ఇలా ఉండాలని చెప్పిన స్క్రిప్ట్ రాసి ఇచ్చేయలేము కదా. వాడి బ్రెయిన్ మెచ్యూరిటీ బట్టి ఉంటుంది. ఎలా ఉంటుందో ఇంకా తెలియదు. బాగుండాలని దేవుని కోరుకుంటున్నాను. వాడి మెంటాలిటీ కానీ వాడి ఆలోచించే విధానం కానీ బాగుండాలని కోరుకుంటున్నాను. మనం చేసేది మనం చేస్తాం. మనం ఎంత చేసినా సరే వాళ్ళకు ఉన్నది వాళ్ళదే. చూద్దాం ఎలా ఉంటుందో. నీకు ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ వచ్చినప్పుడు స్టార్టింగ్లో సపోర్ట్ చేసిన వాళ్ళని మర్చిపోతావా, లేక కామెంట్స్ చెప్పేటప్పుడు టైం లేదని వదిలేస్తావా, లేకపోతే నీకు సపోర్ట్ చేసి మర్చిపోకుండా ఉంటావా నాకు అడిగారు. నాకు ఎలా మర్చిపోతానండి మిమ్మల్ని. ఫస్ట్లో నాకు ఎవ్వరూ లేనప్పుడు మీరు నాకు ఒక బ్యాక్ బోన్లా నిలిచారు. కొంతమంది పేర్లు కూడా నేను చెప్తాను. నా 1000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయినప్పుడు నేను ఖచ్చితంగా చెప్తాను. నాకు కొంతమంది ఫేవరెట్స్, క్లోజ్ టు హార్ట్స్ అనేది కొంతమంది ఉన్నారు. వాళ్ళ నా ఫ్యామిలీ మెంబర్స్లో అయిపోయారు ఇప్పుడు. వాళ్ళందరి నేమ్స్ పేరు నేను 1000 సబ్స్క్రైబర్స్ చేసినప్పుడు నేను చెప్తాను ఖచ్చితంగా అనౌన్స్ చేసేటప్పుడు. ఇంకా చాలా టైం ఉందనుకుంటున్నాను. ఇంకా
అస్సలు మర్చిపోను, అస్సలు మర్చిపోను. మీ వల్లే ఈ ఛానల్ ఇంకా ఉంది, మీ వల్లే ఈ ఛానల్ ఇంకా నిలబడింది. అంతే నేను చెప్పగలను, ఇంకేం చెప్పలేను. అండ్ నెక్స్ట్ 5th వన్, నీకు అన్నయ్యకి ఏదైనా చిన్న చిన్న గొడవలు లేక అలకలు జరుగుతూ ఉంటాయి. ఎవరికైనా జరుగుతూ ఉంటాయి, అలాగే మాకు జరుగుతాయి. కోర్స్ అలకలు అనేవి ఎక్కువగా నేనే అలుగుతాను. నేనే అలగడం కానీ నాకు అది కావాలి ఇది కావాలి, ఇది తేవలేదు ఎత్తాలేదు, ఇలాంటి చిన్నవే ఉంటాయి. అంత ఎక్కువ పెద్ద పెద్దది ఏమి అంతగా పెట్టుకోము. అంతే అన్నమాట. నెక్స్ట్ ముందు మీ ఇద్దరిలో ఎవరు సారీ చెప్పి కాంప్రమైజ్ అవుతారు? 100% తనేనండి. నేను అవుదాం అనే లోపే తను వచ్చి సారీ చెప్పేస్తారు. మినిమం ఒక 2-3 అవర్స్ ఉండడం అయితే ఒక ఏమంటారు, ఒక మా రిలేషన్షిప్లో అసలు వరకు అలా అవ్వలేదు. ఒక 2 to 3 అవర్స్ చెప్పాలంటే మహా అయితే 2 to 3 అవర్స్, అంతకన్నా ఎక్కువసేపు ఉండము. వెంటనే సాల్వ్ చేసేసుకుంటాం. వెంటనే నా తప్పైతే అనిపిస్తే నా సారీ చెప్పేస్తాను, తన తప్పైతే సారీ చెప్పేసుకుంటాము. ఎప్పుడు ఒక పూట కాదు కదా, ఒక 2-3 అవర్స్ కూడా ఎప్పుడు ఉండలేము కూడా. అదనమాట. మీ అందరి క్వశ్చన్స్కి నేను ఆన్సర్ చేస్తాను. ఇప్పుడు నా రెస్పాన్సిబిలిటీ అయిపోయింది. చాలా హ్యాపీ అనిపించింది, మంచి క్వశ్చన్స్ అడిగారు. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ మీ సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ. పేరున థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరు డోంట్ వరీ నెగిటివ్ కామెంట్స్ పట్టించుకోదు అంటే చాలా భయపెట్టేసినట్టు మెసేజ్ చేశారండి. అతనికి ఎవరికో మీకు ఎంత హర్టింగ్ అనిపించారో, నేను నా కంటెంట్లో ఏమనిపించినా తెలీదు. నా వల్ల ఏదో వార్స్ ఏం జరిగిపోవట్లేదు కదండి. బట్ మీకు హర్టింగ్ అనిపించింది అండ్ మీరు తీయమన్నారు, నేను తీసేసాను, మొత్తం అయిపోయింది. ఇంకా దాని నుంచి వదిలేద్దాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీ అందరూ నాకు సపోర్ట్ చేసినందుకు, నా తప్పు కాదు అని మీరందరూ నన్ను నమ్మినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు ఎప్పుడు చాలా ఉండిపోతున్నాను. మీకు ఎప్పుడు రుణపడి ఉంటాను నిజంగా. నేనైతే ఇంకేం లేదు, మా బుడ్డిగారు ఆడుతున్నాడు. టైం అయితే 7:30 కావస్తుంది. ఇంకా అంతే అనమాట. ఈ బ్లాగ్ కూడా ఎండ్ చేసేస్తాను. ఈరోజు ఏం చేశాను, ఇంకా పప్పు పెట్టాను. ఒక క్యారెట్ కర్రీ చేద్దాం అనుకునే లోపు నాకు ఈ పెంట పడి తగిలింది. అండ్ అందుకే నేను ఇప్పుడు అప్పడం వేపేసుకున్నాను. ఇంకా ఇలా తినేస్తాను ఈ రోజుకి. ఇంకా నైట్కి మళ్ళీ ఇంకేం చేయబుద్ధి కావట్లేదు. అందుకే చూసారు కదా, నేనైతే లంచ్ చేసేసి ఇంకా మేము పడుకుంటాము ఈ రోజు. ఇంకంతే. ఐ హోప్ మీ అందరికీ ఈ బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడు నా వీడియో నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్, టేక్ కేర్. నెక్స్ట్ వీడియోలో యూ ఆల్. నేనైతే చాలా బాగున్నాను, ఇప్పుడైతే కొంచెం బాగున్నాను. బాయ్. ఏం చేస్తానో కూడా తెలీదు. ఐ హోప్ మీ అందరికీ బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి. అలాగే ఎలా అనిపించింది లైక్ చేయండి అబ్బా, ప్లీజ్. నా క్లోజ్ టు హార్ట్స్ ఉన్నారు, వాళ్ళనే లైక్ చేస్తారని నేను నమ్ముతున్నాను. ఒక లైక్ ఇచ్చేస్తే ఏమైపోతుంది, చక్కగా మీ దివి ఎప్పుడు నవ్వుతూ ఉంటుంది.